డయాబెటీస్ అంటే మనం ఏదో ఒళ్ళు బలిసి తింటే వచ్చేది టైప్ 2 డయాబెటీస్. జెస్టేషన్ వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఒకటి మీరు బాగా భయంకరమైన ఫుడ్లు పెట్టడం ఒకటైతే, రెండోది ఆందోళన, రేపు బేబీ ఎలా ఉండబోతుంది ఇదనే ఆందోళన నుంచి వాళ్ళకి యాంగ్జైటీ. సో అది ఆ తర్వాత వచ్చిన తర్వాత అది ఎలా వచ్చింది అలాగే పోతుంది. అది వాళ్ళకే కాదు, మనకు ఒక ఆపరేషన్ చేస్తే కాళ్ళు ఇరిగింది అనుకోమ్మా, అప్పటివరకు మన డయాబెటీస్ కాదు, మనం బెడ్ ఎక్కగానే చూస్తే 400 ఉంటుంది, లేదా ఏదన్నా ఇతర మందులు వాడుకున్నప్పుడు. సో ఫస్ట్ వాళ్ళు ఆందోళన పడకుండా ఉండాలి. ఆందోళన అనేది కూడా బేబీ మంచి దీని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. రెండు, వాళ్ళు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తీసుకోవాలి. సో రిఫైండ్ ఆయిల్ మొత్తం కట్ చేయాలి వాళ్ళు. అలానే కెమికల్ సాల్ట్ తీసుకుంటాం మానేసి నేచురల్ సాల్ట్ తీసుకుంటాం. వీలైనంత వరకు వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒట్టప్పుడు రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నప్పటికీ ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో మాత్రం వాళ్ళు ఆర్గానిక్ సంబంధించిన కూరగాయలు తెచ్చుకోండి. సిటీలో ఉంటాయి, లేదా పల్లెటూరులో ఉన్నా లేదా సిటీలో ఉండి మీకు సొంత డాబా ఉన్నా వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా మీరు ట్రేల్లో కానీ నేల మీద కానీ మీరు కూరగాయల మడులన్నీ వేసి పండించండి మీరే ఓన్గా. బయట నమ్మద్దు. తోటకూరలు కానీ లేదా ఇతరత్ర బెండకాయలు కానీ ఏది పెట్టినా. సో ఎంత న్యాచురల్ ఫుడ్ మీకు అందిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది.